ఈ వీడియోలో నా ఫస్ట్ 3 షార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ షార్ట్లో వచ్చేసి ఒక సింపుల్ ఇంట్రడక్షన్, నేను ఎందుకు అకౌంట్ క్రియేట్ చేశాను అనేది ఉంటుంది. సెకండ్ షార్ట్లో ఒక ఇన్స్టిట్యూట్ గురించి ఎంక్వైరీ చేశాను, మేబీ నా నెక్స్ట్ వీడియోస్ ఆ ఇన్స్టిట్యూట్ నుంచే రావచ్చు. అండ్ థర్డ్ షార్ట్లో వచ్చేసి ఒక సింపుల్ టీ గురించి, బట్ ఆ టీలో చాలా మీనింగ్ ఉంది, దాని గురించి అయితే ఉన్నాయి. ప్లీజ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ అకౌంట్ ఫేమ్ కోసం కాదు, ఇది నా రియల్ లైఫ్ కోసం. బయట కనిపించిన స్ట్రగుల్స్ లోపల చేసిన బ్యాటింగ్స్ కొన్ని రోజులు లాస్ట్ ఫీల్ అయ్యాను, కానీ గివ్ అప్ చేయలేదు. నా జర్నీని డాక్యుమెంట్ చేయడానికి అకౌంట్ స్టార్ట్ చేశాను. మీరు కూడా స్ట్రగుల్ అవుతుంటే యు ఆర్ నాట్ అలోన్. వెల్కమ్ టు మై స్టోరీ. ఈరోజు నేను మా బ్రదర్తో కలిసి ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాను. జస్ట్ విజిట్ కోసం అయితే కాదు, నా ఫ్యూచర్ గురించి థింక్ చేయడానికి. బిర్రాన చేరుకోనా, నీ ముందు నిల్చుకోనా, చెయ్యేసి ఎత్తుకోనా. నా పక్కన నా బ్రదర్ ఉంటే కొంచెం ఫియర్ కూడా తగ్గుతుంది, సపోర్ట్ ఉంటే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. లైఫ్లో రైట్ డిసిజన్ తీసుకోవడం ఈజీ కాదు, బట్ ఒకసారి తీసుకున్నాక బ్యాక్ స్టెప్ ఉండకూడదు. మేమైతే ఇన్స్టిట్యూట్ దగ్గరికి వచ్చాము. ఇన్స్టిట్యూట్లో ఒక తెలిసిన అన్న అన్నాడు, ఆ తెలిసిన అన్నను కలిసి ఇక్కడ మేము డిసిజన్ తీసుకున్నాం. హలో గైస్, ఈవినింగ్ అయితే చాలు టీ కోసం ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతాం. ఈ స్మాల్ టీ బ్రేక్స్లోనే డే మొత్తం టైట్నెస్ అంతా అలా డిసాల్వ్ అయిపోతుంది. అలా స్లోగా నడుస్తూ సరౌండింగ్స్ని చూస్తుంటే మైండ్లో ఉన్న నాయిస్ మొత్తం క్లియర్ అయిపోతుంది. లైఫ్లో హ్యాపీనెస్ అంటే బిగ్ థింగ్స్ కాదు, ఇలా సింపుల్ మూమెంట్స్లోనే ఉంటుంది అనిపిస్తుంది. టీ టైం అంటే టేస్ట్ కాదు, టైంని టేస్ట్ చేయడం. సన్ స్లోగా సెట్ అవుతుంది, నా మొబైల్ సైలెంట్లో ఉంది, నా బ్రెయిన్ పాస్లో ఉంది, నా హ్యాండ్లో టీ ఉంది. ఇలా ఉంటే ఎవ్రీథింగ్ సార్టెడ్ అంతే. టీ అయిపోయింది, మూడ్ సెట్ అయింది. సీ యూ ఇన్ ద నెక్స్ట్.